చూస్తున్నాం. కర్నూలు జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగంగా బయటపడ్డాయి. మెడికల్ కాలేజీలో వ్యతిరేకంగా వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమం నుంచి నగర అధ్యక్షుడు మహమ్మద్ అలీ ఖాన్ను కొందరు నాయకులు అడ్డుకున్నారు. ఎస్సీ నాయకులు నిర్వహించే కార్యక్రమానికి మీరు ఎలా వచ్చారని ప్రశ్నించడంతో అలీ ఖాన్ కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగంగా బయటపడ్డాయి. మెడికల్ కాలేజీలో వ్యతిరేకంగా వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమం నుంచి నగర అధ్యక్షుడు మహమ్మద్ అలీ ఖాన్ను కొందరు నాయకులు అడ్డుకున్నారు. ఎస్సీ నాయకులు నిర్వహించే కార్యక్రమానికి మీరు ఎలా వచ్చారని ప్రశ్నించడంతో అలీ ఖాన్ కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మెడికల్ కాలేజీలో వ్యతిరేకంగా వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమం నుంచి నగరం అధ్యక్షుడు మహమ్మద్ అలీ ఖాన్ను కొందరు నాయకులు అడ్డుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఏంటిది వైసీపీ సంబంధించిన మెడికల్ కాలేజీలకు సంబంధించిన నిరసన కార్యక్రమంలో ఎందుకు అర్ధాంతరంగా అలీ ఖాన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది అక్కడ? అంటే వైసీపీ నగరాధ్యక్షుడు కదా మహమ్మద్ అలీ ఖాన్, కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఇబ్బంది ఏంది? ఎందుకు ఆ విధంగా ఎస్సీ నాయకులు అలీ ఖాన్ మీద రెచ్చిపోయారు? దానికి సంబంధించిన విభేదాలు ఏంది? దాని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఈ రోజు పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏదైతే ముందస్తు నుంచి కూడా ఈ మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో వీటిని ప్రైవేట్ పరం చేయడానికి కూడా వైసీపీ నేతలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇది దళితుల ఆధ్వర్యంలో, అంటే ఎవరైతే ఎస్సీ వర్గం చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు పార్టీకి సంబంధించిన వారు కూడా ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా కేవలం ఎస్సీలు నిర్వహించేటువంటి కార్యక్రమానికి మీరు ఎలా వస్తారని చెప్పేసి ఎవరైతే నగర అధ్యక్షుడు ఉన్నాడో అహ్మద్ అలీ ఖాన్ ని అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వర్గం చెందినటువంటి లీడర్లు కొంతమంది అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో కూడా అహ్మద్ అలీ ఖాన్ వెంటనే అక్కడి నుంచి అర్ధాంతరంగా ఆ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడం జరిగింది. నేను నగర అధ్యక్షుడి హోదాలో ఈ కార్యక్రమానికి వచ్చాను, అందరు కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేయాలి కాబట్టి నగరాధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చాను, అయితే నన్ను అవమానకరంగా మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా వెంటనే ఆ కార్యక్రమంలో అక్కడ ఉండకుండా పూర్తి స్థాయిలో అతను అలిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే మొదటి నుంచి కూడా కొంత వర్గాలు, మూడు వర్గాలుగా ఈ వయసులో అయితే మాత్రం విభేదాలు మనం చూసుకుంటే సమన్వయంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్సీ కార్యక్రమం అయినప్పటికీ కూడా నగర అధ్యక్షుడు హోదాలో అతను రావడానికి అవకాశం ఉంటుంది. అంటే పార్టీలు ఎవరైనప్పటికీ కూడా రాష్ట్ర నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉంటుంది. అంటే అందరినీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రం ఎన్నుకోవడం జరిగింది. మీరు ఈ కార్యక్రమానికి వస్తారు, మా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి మీరు ఎలా వస్తారని చెప్పేసి ప్రశ్నించడంతో పూర్తి స్థాయిలో అక్కడ మనస్తాపానికి గురైనటువంటి అందరినీ అర్ధాంతరంగా కూడా కార్యక్రమం నుంచి వెళ్లిపోవడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని వర్గాల మధ్య ముందు నుంచి కూడా విభేదాలు ఉన్నాయని చెప్పవచ్చు. అవి ఈ రోజు తారాస్థాయి జరిగి బయటపడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రహీం, మల్లికార్జున్, ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు చెప్పినట్టుగానే గ్రూపులు ఉన్నమాట అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి పనులు చూస్తే ఓవరాల్గా ఎందుకు దీనికి సంబంధించినటువంటి వైసీపీ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీ నుంచి ఈ ఉన్నటువంటి గ్రూపులందరికీ సమాచారం లేదా, లేకపోతే ఏ గ్రూప్కి ఆ గ్రూప్ వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారా? ఏం జరిగింది అక్కడ? జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు ఎస్ఎస్ఎల్ సంబంధించినటువంటి వైసీపీ నేతల ఆధ్వర్యంలోనే నిరసన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రోటోకాల్, రోజు ఆ ప్రోటోకాల్ ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే కర్నూలు నగరంలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులతో పాటుగా జిల్లా నాయకులు ఎవరైనా పాల్గొనొచ్చని చెప్పి సంబంధిత సమాచారం ఇచ్చినటువంటి మెసేజ్ లో కూడా పొందుపరిచారు. ఏదైతే కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారంలో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే ఎస్సీ
సెల్ వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి కూడా ఇతర లీడర్లు ఎవరైతే ఉంటారంటే ముఖ్యంగా నగరాధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంది, పాల్గొంటారని చెప్పేసి కూడా ఆ మెసేజ్ లో అందరికీ సమాచారం ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా అహ్మద్ అలీ ఖాన్ ఆ ప్రాంతానికి వచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు కూడా పైకి వెళ్లారు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కూడా కిందికి దిగి వచ్చారని, కిందికి దిగి వచ్చిన తర్వాత ఇక్కడ ర్యాలీలో పాల్గొనాలా, ఆ నిరసనలో పాల్గొనాలని చెప్పి ముందుకు వస్తున్న క్రమంలో కూడా ఒక్కసారి కొంతమంది నేతలు అయితే ఆయన అడ్డుకోవడం జరిగింది. ఎందుకు మీరు వచ్చారు అంటే మైనార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ కాదు కదా, ఎందుకు మీరు ఎస్సీసీలు నిర్వహిస్తున్న కార్యక్రమానికి మీరు రావటం ఏంటి అని చెప్పేసి కూడా ఒక్కసారిగా ప్రశ్నించడంతో అహ్మద్ అలీ ఖాన్ కంగుదినారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక జిల్లా నగర అధ్యక్షుడిగా ఉన్న తాను ఎలా అడ్డుకుంటారు? ఎందుకంటే సమాచారం ఉంది మాకు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగరాధ్యక్షులు పాల్గొనాల సమాచారం మాకు ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమానికి వచ్చాము. ఏదైతే జిల్లా అధ్యక్షులు వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్లి కార్యక్రమం విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా మాకు సమాచారం ఇచ్చినందుకే కదా ఈ కార్యక్రమం మేము హాజరయ్యాం. మీరు ఎందుకు తమను అడ్డుకుంటున్నారు? తను అడ్డుకున్న కార్యక్రమానికి నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని చెప్పేసి కూడా ఒక్కసారిగా తను అలిగి వెళ్ళిపోతున్న క్రమంలో కూడా లీడర్లు అందరూ కూడా కంటిన్యూ కావాలి, మీరు రండి, మీరు ఉండని చెప్పేసి కూడా అడిగిన నేపథ్యంలో కూడా అహ్మద్ అలీ ఖాన్ సున్నితంగా తిరస్కరించి నేను కార్యక్రమంలో పాల్గొనలేను, క్షమించండి అంటూ పూర్తి స్థాయి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీసీల్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రమే ఆయన అడ్డుకోవడం జరిగింది. కాస్త దుమారం రేపిందనే మనం చెప్పవచ్చు. సెకండ్ మల్లికార్జున్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.